ప్రయాణికుల సౌకర్యార్థం రాష్ట్రంలో తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నాన్ ఏసీ స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రైవేట్ బస్సులకు దీటుగా అత్యాధునిక హంగులతో బస్సులను రూపొందించింది టీఎస్ఆర్టీసీ. హైదరాబాద్, కాకినాడ, హైదరాబాద్, విజయవాడ మార్గాల్లో అద్దె ప్రతిపాదకన ఈ బస్సులను ఆర్టీసీ యాజమాన్యం నడపనుంది. ఇక ఆర్టీసీ నూతనంగా ప్రవేశపెట్టిన 10 స్లీపర్ కమ్ సీట్లతో కూడిన నాన్ ఏసీ బస్సులను ఎమ్మెల్యే గాంధీ, ఆర్టీసీ ఎంటీ సజ్జనార్తో కలిసి టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ కుకట్పల్లి భాగ్యనగర్ కాలనీలో ప్రారంభించారు. ఆర్టీసీ నష్టాల ఊబి నుంచి కోలుకోవడమే కాకుండా లాభాల బాటలో పయనిస్తుందని గోవర్ధన్ చెప్పారు. త్వరలో 550 ఎలక్ట్రికల్ బస్సులను కూడా తీసుకురానున్నామన్నారు. ఈ నెలాఖరులో 16 ఏసీ స్లీపర్ బస్సులను ప్రారంభిస్తామన్నారు. ఇక స్లీపర్ బస్సుల్లో 15 లోయర్ బెర్తులు, 15 అప్పర్ బెర్తులను ఏర్పాటు చేశారు. ప్రతి బెర్త్ వద్ద వాటర్ బాటిల్ పెట్టుకునే సదుపాయంతో పాటు మొబైల్ ఛార్జింగ్ సౌకర్యం కల్పించారు. ప్రతి బస్సుకు ఎయిర్ సస్పెన్షన్ సదుపాయాన్ని కూడా కల్పించారు. ఇక ప్రయాణికుల సౌకర్యార్థం ప్రతి బస్సులోనూ వైఫై సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ బస్సుల్లో ప్రయాణించే వారికి ఒక వాటర్ బాటిల్ తో పాటు ఫ్రెషనర్ ను ఉచితంగా అందజేయనున్నట్లు టీఎస్ఆర్టీసీ వెల్లడించింది. ఇక ప్రయాణికుల భద్రత దృష్ట్యా ప్రతి బస్సులోనూ 3 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేందుకు విశాలంగా బెర్తులను ఏర్పాటు చేసినట్లు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. మనము గత ఒక 15 రోజుల క్రితం కూడా కొత్త సూపర్ డీలక్స్ బస్సెస్ ని కూడా మనము ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈ రోజు ఒక చారిత్రాత్మక రోజు. ఫస్ట్ టైం టీఎస్ఆర్టీసీ చరిత్రలో ఒక ఏసీ బస్సెస్ ని మనం లాంచ్ చేయడం జరుగుతుంది. విజయవాడ ఎలక్ట్రానిక్ డిస్ప్లే ఉంది, దాంతో పాటు అలారం సిస్టమ్ ఉంది, అలాగే సీసీ కెమెరా చుట్టుపక్కల కూడా కనపడే విధంగా సామాన్లు పైన ఓవర్టేక్ చేసి వచ్చినా చిన్న చిన్న యాక్సిడెంట్లకు గురైనా కూడా ఎప్పటికప్పుడు సీసీ కెమెరా ద్వారా ఐడెంటిఫై చేసి తప్పుని ఎక్కడికక్కడ సరిదిద్దుకుని భవిష్యత్తులో చక్కటి క్రమశిక్షణగా ఆర్టీసీ ముందుకు పోయే విధంగా చక్కటి బ్రహ్మాండమైనటువంటి భారీ అరేంజ్మెంట్స్. ముఖ్యమంత్రి గారు ఒక విజన్తో పోలీసు వ్యవస్థని ప్రతిష్టం చేయాలని చెప్పి పాత వెహికల్ అన్నింటి కూడా తీసి కొత్త వెహికల్స్ ఇవ్వటం, అలాగే నిధులు కేటాయించి బ్రహ్మాండమైనటువంటి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే విధంగా కృషి చేసి సక్సెస్ అయ్యి ఒక్కొక్క దాన్ని కూడా అంచెలంచెలుగా బ్రహ్మాండమైనటువంటి బంగారు తెలంగాణ బాటలో నడుపుకునే విధంగా